ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుండగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అందరినీ దర్శించునుగాక. ఆమెన్. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడి కనాను దేశానికి వాళ్ళు ప్రయాణమై వెళుతున్నారు. మోషే నాయకత్వంలో కనానుకు వెళుతూ ఉన్నారు. దేవుడు మోషేని పిలుచుకున్నాడు. మోషే, ఇక నీ జర్నీ చాలు, నీవు నా వద్దకు వచ్చేయని దేవుడు మోషేని పిలుచుకోవడం. తదుపరి దేవుడు ఆ యొక్క కనాను ప్రయాణంలో యెహోషువను దేవుడు ఎన్నుకోవడం జరిగింది. యెహోషువ నాయకత్వంలో ప్రజలకి ఒక ఇన్సిడెంట్, ఒక భయంకరమైనటువంటి యోర్దాను ఎదురైంది. మోషే నాయకత్వంలో అనేకమైనవి ఎదురైనాయి. దేవుడు జయమిచ్చాడు, నడిపించాడు. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళక ముందు యోర్దాను నది ఎదురైంది. ఆ యోర్దాను గట్ల మీద నుంచి భయంకరంగా పొంగి పొర్లుతూ ప్రజలను వణికిస్తూ ప్రజలను భయపెడుతుంది ఆ యోర్దాను నది. అది ఎగువ నుండి దిగువకు దిగి వచ్చే నది అని బైబిల్ చెప్తా ఉంది. ఆ యోర్దానులో ఒక్క మనిషి పడ్డాడంటే ఆనవాలు ఉండదని బైబిల్ చెప్తా. అంత భయంకరమైనది యోర్దాను, అంత భయంకరమైనది యోర్దాను. అంత బలమైన ప్రవాహము యోర్దానులో నుంచి బయలుదేరుతూ ఉంటుంది. అయితే యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిబంధన మందసము మోస్తూ యాజకులు యోర్దాను నడుమ నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం మోసుకుంటూ నిలబడాలి? నిబంధన మందసాన్ని మోస్తూ యాజకులు ఎక్కడ నిలబడాలి? యోర్దాను మధ్యలో, యోర్దాను నది మధ్యలో నిలబడాలి. అప్పుడు 30 లక్షల మంది ప్రజలు దాటుకుంటూ ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు చేరతారు. అప్పటి వరకు యాజకులు ఏం చేయాలి? యోర్దాను నది నడుమ నిలబడాలి. యోర్దాన్ నదిలో ఒక్క కాలు, కుడి కాలు కానీ ఎడం కాలు కానీ పెడితే మనిషి ఆనవాళ్ళు ఉండవు, అలా కొట్టుకెళ్ళిపోద్ది నది. అలాంటిది భయంకరమైన బరువును భుజాల మీద మోస్తూ సర్వలోకనాథుని నిబంధన మందస్సం భుజాల మీద మోస్తూ యాజకులు ఏం చేయాలంట? యోర్దాను నడుమ నిలబడిపోవాలంట. యోర్దాను నడుమ నిలబడిపోవాలంట. వినండి చాలా జాగ్రత్తగా. యాజకుల భుజాల మీద ఏముండాలి? నిబంధన మందస్సు ఉండాలి. యాజకులు ఎక్కడ ఉండాలి? యోర్దాను నది నడుమ ఉండాలి. ఇజ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? వారు దాటుకుంటూ అందరికి ఆ దూరానికి, ఆ రేవుకి వారు చేరాలి. వారు చేరిందాకా యాజకులు, దైవజనులు, దైవజనరాలు యెహోవా మందస్సాన్ని మోస్తూ యోర్దాను నది మధ్యలో నిలబడిపోవాలి. దేవుని వాక్యం ఎంత చక్కగా ఆత్మీయ వర్ణాలతో ఈ రాత్రి వర్ణించి దేవునితో మాట్లాడబోతా ఉన్నాడు. యాజకులేమోనట ఆ యొక్క యోర్దాను నది మధ్యలో మందస్సు మోస్తూ నిలబడాలంట యాజకులు. చాలా జాగ్రత్తగా వినండి. యోర్దాను నది మధ్యలో యాజకులు నిలబడాలంట. ఈ ప్రజలందరూ ఏం చేయాలంట? నడుచుకుంటూ హ్యాపీగా, ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా వాళ్ళ పశువులను, పిల్లలను, వారి భారాలన్నీ మోసుకుంటూ ఏమైపోవాలంట? అవతల ఒడ్డుకు చేరిపోవాలి. యాజకులు ఏం చేయాలంట? యెహోవా మందస్సాన్ని మోసుకుంటూ, నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు వాక్యం అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే మీరు తెల్లమొక్కాలు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. మీకు వాక్యం అర్థమవుతే మీరు ఒక పశ్చాత్తాపం బయటపడుతుందని ఇన్నిసార్లు చెప్తున్నాను. మీరు చెప్పాలి, నాతో, నా వెనకాల మీరు చెప్పాలి. యాజకులు ఏం చేయాలి? మందస్సాన్ని మోస్తూ యోర్దాను నది నడుమన మధ్యలో నిలబడాలి. ఈ ప్రజలందరూ ఏం చేయాలంట? వారి పశువులను, వారి ఎద్దులను, వారి దుక్కుటెద్దులను, అంతమైన వారి పిల్లలను, అంతమైన వారి ప్రాపర్టీస్ని అన్నిటిని పట్టుకొని వీరు ఏం చేయాలి? హాయిగా ఈ నది దాటి అద్దరికి వారు కోరిన రేవుకు చేరిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
చక్కగా ఇజ్రాయేల్ ప్రజలందరూ వారి పశువులను, వారి ఎడ్లను, వారికి సంబంధించినవన్నీ పట్టుకొని హాయిగా వెళ్ళిపోతూ ఉన్నారు. అద్దరికి హాయిగా వెళ్ళిపోతున్నారు. ఎంతసేపు వారి పనులు, ఎంతసేపు వారి పిల్లలు, ఎంతసేపు వారి కష్టం, ఎంతసేపు వారి వ్యాపారం, ఎంతసేపు వారిది వారు చూసుకొని వారు హాయిగా ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళిపోతున్నారు. యాజకుల్ని పట్టించుకునేవాడు ఒక్కడు లేడు. యాజకుల్ని పట్టించుకునే వాళ్ళు ఒక్కరు లేరు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? భుజం మీదేమో భయంకరమైన సర్వలోకనాథుని మందసం యొక్క భయంకరమైన భారం భుజాల మీద ఉంది. వారేమో యోర్దాను నది నడుమ నిలబడిపోయారు. యాజకులు అడుగు పెట్టగానే యోర్దాను రెండుగా చీలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు యోర్దాను నది మధ్యలో వారు నిలబడ్డారు. వీరి భారాన్ని ప్రజలు చూడట్లేదు. వారు ఎంతసేపు నా పిల్లోడు వస్తున్నాడా లేదా, నా ఎడ్లు వస్తున్నాయా లేదా, అర్థమైందా, నేను సంపాదించి నాతో వస్తున్నాయా లేదా, నేను కనిన నా పిల్లలు వస్తున్నారా లేదా, ఇవి చూసుకుంటా వారు యోర్దాను దాడుతున్నారు. కానీ వీరి భారం ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. వీరి భారాన్ని ఒక్కరు కూడా చూడట్లేదు. దావీదు గారు ఒక ప్రార్థన చేస్తారండి. దావీదు గారు ఒక ప్రార్థన చేస్తాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూడాలి. యేసయ్యా, నువ్వు ఏర్పరచుకొనిన వారి క్షేమాన్ని నేను చూడాలి. నీవు ఏర్పరచుకొనిన దైవజనుల క్షేమాన్ని నేను చూడాలి. నాకు ఆ కృపనివ్వండి. చిరకాలముని నీ మందిరంలో ఉండాలి. చిరకాలముని నీతో నివాసం చేయాలి. నువ్వు ఏర్పరచుకొనిన దైవ సేవకురాలు లేదా దైవజనుల యొక్క క్షేమాన్ని నేను చూడాలి. నన్నందుకు మీరు బ్రతికించండి. దావీదు నా పిల్లల క్షేమాన్ని చూడాలని ప్రార్థన చేయట్లేదు. నీవు ఏర్పరచుకొనిన యాజకుల క్షేమాన్ని నేను చూడాలి. నీవు నిలబెట్టుకొనిన దైవజనుల క్షేమాన్ని నేను చూడాలి. వారి క్షేమంగా ఉండటం నేను చూడాలి. వారు దీవించబట్టం నేను చూడాలి. వారు సంతోషించడం నేను చూడాలి. ఎవరైనా ప్రార్థన చేస్తారు ఎట్లాగా? దైవ సేవకుల క్షేమాన్ని మేము చూడాలి. దైవ సేవకుల ఆరోగ్యాన్ని మేము చూడాలి. దైవజనుల యాజకుల సంతోషాన్ని మా కళ్ళతో మేము చూడాలి అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజున నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, దావీదు ప్రార్థన చేసినట్లుగా నాకు కూడా ప్రార్థన జీవితాన్ని ఇవ్వండి. నీవు ఏర్పరచుకొనిన ప్రవక్తల క్షేమాన్ని నేను చూడాలి. ప్రభువా, నువ్వు ఏర్పరచుకొనిన సేవకులు నశించిపోవడానికి వీల్లేదు. వారు క్షేమంగా ఉండడం మేము చూడాలి. మాకు కృపనివ్వండి. ఈ రోజుల్లో ఎలా ఉందో తెలుసా అండి? ఎవరి భారాలు వారు మోస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. యాజకుల భారాన్ని పట్టించుకునేవారు లేరు. ప్రతిష్ఠించబడి సమర్పించుకొని దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని సేవను చేస్తూ బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమనే సేవకుల యాజకుల భారాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. వారి మట్టుకు వారి ఆస్తిని, వారి ఎడ్లను, వారి పశువులను, వారి పిల్లలను వారు తీసుకుని యోర్దాను మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నారు. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. ఈ శ్రమల్లో నుంచి పడి వెళ్ళిపోతున్నావే, ఈ శ్రమలను దాటుకుంటూ వెళుతున్నావే, దీనికి కారణము నా సేవకురాలే, నా సేవకుడే అనే ఆలోచన మీకు రావట్లేదు. హాయిగా యోర్దాను చీలిపోయింది, హాయిగా వెళ్ళిపోతున్నావు. దానికి కారణం ఎవరు? దైవజనులు. నీవు శ్రమలను దాటుకుంటా వెళ్ళిపోతున్నావంటే దానికి కారణం ఎవరు? దైవజనుడు. యోర్దానును చీల్చాడు. నీ శ్రమలో దైవజనుడు లేదా దైవజనురాలు నీ శ్రమలో నిలబడిపోయారు. నువ్వు ఈ పలానా శ్రమ దాటుకుంటూ వెళ్తున్నావు అంటే దానికి కారణం యాజకులు. పలానా శాపాన్ని నువ్వు దాటుకుంటూ వెళ్తున్నావు అంటే దానికి కారణం యాజకులు. నీ శ్రమలో వారి పాదం నిలబడి ఉంది. నీ ఇబ్బందుల్లో వారి పాదం నిలబడి ఉంది. నీ ఇరుకుల్లో వారి పాదం నిలబడి ఉంది. ఒక్కసారి రాత్రి యాజకుల భారాన్ని ఒక్కసారి రాత్రి మీరు దృష్టిని పెట్టుకోండి.
ఇన్ని శ్రమలను దాటుకుంటూ వెళ్ళిపోతున్నావే. అప్పుల వారిని ఇంటి ముందుకు వచ్చి నిలబడినప్పుడు అప్పుల వారిని జయించుకుంటా నువ్వు దాటి వెళ్ళిపోయావు. రోగాలు నీ మీదకు వచ్చినప్పుడు రోగాల్ని దాటుకుంటా నువ్వు ముందుకెళ్ళిపోయావు. నిందలు నీ మీదకు వచ్చినప్పుడు నిందలను దాటుకుంటూ నువ్వు ముందుకెళ్ళిపోయావు. దీనికి కారణం ఎవరు? సేవకులు. సేవకులు లేకపోతే ఎప్పుడో నీ కుటుంబం ముగిసిపోయేది. ఎప్పుడో నీ కుటుంబం కాల గర్భములో నశించిపోయేది. ఎప్పుడో నీ కుటుంబము యోర్దాను అలల చేత మృత సముద్రములోనికి నిన్ను ఆ యోర్దాను లాక్కుని వెళ్ళిపోయేది. ఇన్ని శ్రమల నుంచి నువ్వు దాటుకుంటూ వెళ్తున్నావంటే దీనికి కారణం ఎవరయ్యా? ఒక బలమైన పాదాలు నీ కొరకు గట్టిగా నిలబడ్డాయి. నీవు ఈ శ్రమల్లో బడి దాటి వెళ్ళిపోవటానికి ఓ సేవకుని పాదాలు యోర్దాను నది నడుమున నిలబడిపోయాయి. ఆలోచించండి, ఇన్ని శ్రమలు నేను దాటుకుంటూ వెళ్ళిపోతున్నానే. అప్పులున్నాయి, బలహీనతలున్నాయి, రోగాలున్నాయి, సమస్యలున్నాయి. లేని సమస్య అంటూ నీకు లేదు. అన్ని సమస్యలను ఫేస్ చేస్తున్నావు, కానీ వాటన్నిటి నుండి నువ్వు బయటపడుతున్నావు చూసావా? వాటన్నిటిని జయించుకుంటూ వెళుతున్నావు చూసావా? వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోతున్నావు చూసావా? నీ బలం వల్ల కాదు, నీ జ్ఞానము వల్ల కాదు, నీ పదవి వల్ల కాదు, నీ కుల బలం వల్ల కాదు, నీ జలబలం వల్ల కాదు. నీ సేవకుని పాదాలు యోర్దాను నది నడుమన నిలబడిపోయినందుకే నీవు శ్రమలను దాటుకుంటూ వెళ్ళిపోతున్నావు. చూడండి, దేవుడు చెప్పాడు, యెహోషువ యాజకులు మందసాన్ని మోస్తూ యోర్దాను నది నడుమున నిలబడతారు. ఇశ్రాయేలు ప్రజలు క్షేమముగా ఈ నది దాటుకుంటూ వెళ్ళిపోతారు. వారు నది దాటుకుంటూ వెళుతున్నారంటే దానికి కారణం సేవకులు ప్రతిష్ఠించబడి నీ కొరకే నిలబడిపోయిన సేవకులు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని ప్రతిష్ఠించుకొని సియోను కొరకి సేవ చేస్తూ నిన్ను రక్షించడమే ఒక గోల్గా పెట్టుకొని నిలబడిపోయిన సేవకుడే దానికి కారణం. ఆలోచించండి. రాత్రి ఒక్కసారి మీ ఆలోచనలకు వదులుతున్నాను. నేనేదో మీ మైండ్ని పాడు చేయడానికి కాదు, నీ ఆలోచనకు ఒక్కసారి వదులుతున్నాను. నువ్వు కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్నావు కదా, నువ్వు ఒక్కసారి నీ మైండ్ని నీ వెనకటి రోజులకు తీసుకువెళ్ళు. ఎన్ని శ్రమలను ఎదుర్కొని ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఎన్ని శ్రమల నుంచి నువ్వు బయటపడ్డా, ఎన్ని ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడ్డా. ఏదో ఒక శ్రమలో నువ్వు చచ్చి ఈ రోజుకు కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉండాలి, కానీ నువ్వు బ్రతికి ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నావంటే దానికి కారణం ఎవరు? ఈ యోర్దాను దాటి నేను అవతల ఒడ్డుకు చేరుతున్నానంటే దానికి కారణం ఎవరు? మీ సేవకులు కాదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కొరకు చేతులెత్తి ప్రార్థిస్తున్న వారు ఉన్నారు, నీ కొరకు విజ్ఞాపన చేస్తూ యోర్దాను నది నడుమున నిలబడిపోయిన వారు ఉన్నారు. ఏ రోజైనా సరే వారి భారాన్ని పట్టించుకున్నావా? దావీదులాగా ఏ రోజైనా సరే అయ్యా నువ్వు ఏర్పరచుకొని నా సేవకుడు క్షేమంగా ఉండాలని ఏ రాజైనా ప్రార్థన చేశావా? మా సేవకుల భారాన్ని మేము చూస్తున్నామయ్యా. మా సేవకులు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సమాధానంగా ఉండాలయ్యా. ఇన్ని శ్రమలను దాటుకుని రావటానికి వారే కారణం. వారిని మీరు క్షేమంగా ఉంచండి, వారిని మీరు ఆరోగ్యంగా ఉంచండి. నేను క్షేమంగా ఉండినా ఉండకపోయినా, నా పిల్లలు క్షేమంగా ఉండినా ఉండకపోయినా, నా సేవకురాలు లేదా నా సేవకుడు ఆరోగ్యంగా ఉండనివ్వండి. ఎందుకంటే యోర్దాను దాటి రావటానికి వారే కారణం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి పశువులను, వారి పిల్లల్నే చూసుకుంటున్నారు. కానీ పిల్లలు ఉన్నారా? అమ్మాయి ఉందా? అబ్బాయి ఉన్నాడా? రండి అని వారి నడుము కట్టుకుని ఎడ్లను, పశువులను
నడుం కట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. యాజకులు అలానే చూస్తూ ఉన్నారు. వారిని ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఒక్క విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. దేవుడు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టడు. దేవుడు మాత్రం సేవకులను వదిలిపెట్టడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ యాజకుల పాదాల దగ్గర రాళ్లను సిద్ధపరిచుంచాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. యాజకులు తొట్టిల్లకుండా, యాజకులు ఆ మన్నులో దిగిపోకుండా, యాజకుల పాదముల కింద దేవుడు 12 రాళ్లను, గట్టి రాళ్లను ఉంచి పెట్టాడు. దేవుని సేవకులను దేవుడు ఎన్నడూ నిర్లక్ష్యం చెయ్యడు. ఆ మన్నులోనికి, యోర్దాను భూమిలోనికి యాజకుడు దిగిపోకుండా ఏం చేశాడు చెప్పనా? కింద రాళ్ళున్నాయి, రాళ్ళ మీద యాజకుడిని దేవుడు నిలబెట్టాడు. ఏమండి, మీరు ఆలోచించకపోయినా మా దేవుడు మా గురించి ఆలోచిస్తున్నాడు. మా బాగోగులను ఆలోచిస్తున్నాడు. అయ్యో, యాజకులు మట్టి మీద నిలబడితే ఏమండి, నది కింద ఉన్న భూమి ఎలా ఉంటుంది? నాని 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 ఎలా ఉంటుందో తెలుసా? పాదం పెడితే దిగిపోతారు మనుషులు. యాజకులు దిగిపోవట్లేదు. అక్కడ ఏదో జరిగింది. యాజకుల పాదాల కింద దేవుడు రాళ్ళని సిద్ధపరిచుంచాడు. ఈ ప్రజలందరూ యాజకుల భారాన్ని చూడట్లేదు, కానీ దేవుడు యాజకుల భారాన్ని చూస్తున్నాడు. కానీ దేవుడు యాజకుల కష్టాన్ని చూస్తున్నాడు. భుజాల మీద నన్ను మోస్తున్నారు నా బిడ్డలు. నా బిడ్డలు భూలోకములోనికి, నా బిడ్డలు పాతాళములకు దిగి వెళ్ళకూడదని యాజకుల పాదముల కింద రాళ్ళను ఉంచి ఆ రాళ్ళ మీద యాజకులను దేవుడు నిలబెట్టాడు. నేనంటాను, నా దేవుడు యాజకుల భారాన్ని మోస్తా ఉన్నాడు. నా దేవుడు యాజకుల భారాన్ని చూస్తూ ఉన్నాడు. మీరు మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మా దేవుడు మమ్మల్ని తూచా తప్పక పట్టించుకుంటాడు. ఏలియాని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దేవుడు పట్టించుకున్నాడు. ఏలియా కడుపుని దేవుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దేవుడు పట్టించుకున్నాడు. ఏలియా ఎక్కడుండాలో కూడా దేవుడు పట్టించుకున్నాడు. మమ్మల్ని దేవుడు పట్టించుకుంటాడు. అయితే ఒక్క విషయం, యాజకుని భారాన్ని పట్టించుకోకుండా ఎంతమంది శ్రమల్లో దాటి వెళ్ళిపోతున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీతో నీ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు బాగుపడటానికి, నీవు సంపాదించుకోవడానికి, నీ పిల్లలు బాగుపడటానికి, నువ్వు శాపములో నుండి, పాపములో నుండి, నాశనకరమైన తెగుల్లో నుంచి నువ్వు దాటి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో నీకు అర్థమవుతుంది. ఈ రాత్రి యోర్దాను నది నడుమ యాజకులు నిలబడిపోయారు. యోర్దాను నది నడుమ యాజకులు నిలబడిపోయారు. దయచేసి యాజకుల నెత్తి మీద భారంగా ఉండక, మళ్ళీ చెప్తున్నాను, యాజకుల నెత్తి మీద భారంగా ఉండక యాజకుల పాదాల కింద రాళ్ళగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థమవలేదేమో. యాజకుని నెత్తి మీద భారంగా మీరు ఉండక యాజకుని కాళ్ళ కింద రాళ్ళగా మీరు ఉండండి. మీకు ఇప్పుడు అర్థమైంది. యాజకులకి మీరు భారంగా ఉండొద్దు, యాజకుల భారాన్ని మోయండి. మళ్ళీ చెప్పనా? యాజకులకు అనగా దైవజనులకి భారంగా ఉండొద్దు, దైవజనుల భారాన్ని మోయండి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో చాలామంది మొదటిది చేస్తున్నారు. ఏంటిది? సేవకులకి భారంగా ఉంటున్నారు, సేవకులను దుఃఖపరుస్తున్నారు, సేవకులను బాధిస్తున్నారు, సేవకులను ఏడిపిస్తున్నారు. సేవకుని భారాన్ని మోసేవారు చాలా తక్కువగా కనపడుతూ ఉన్నారు. సేవకునికి భారంగా మారిపోయిన వారు చాలా ఎక్కువగా కనపడుతున్నారు. సేవకుని భారాన్ని మోసేవారు చాలా తక్కువగా కనపడుతున్నారు.
దేవుడు నీతోనే ఈ రాత్రి మాట్లాడుతున్నాడేమో. నీ సావుకుని భారాన్ని మోయగలవా ఈ రాత్రి? నీ సావుకుని భారాన్ని చూడు చాలు. మొత్తం నిన్ను మోయమని మేమేం చెప్పట్లేదు. మీ సావుకుని భారాన్ని చూడు. మీ కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నారు ఆ ప్రయాసను చూడు. అంతేగాని ఎంతసేపు నీ పని, ఎంతసేపు నీ ఆరోగ్యం, ఎంతసేపు నీ పిల్లలు, ఎంతసేపు నువ్వు సంపాదన, ఎంతకాలం? ఒకటి ఆలోచించండి. నువ్వు ప్రతి సమస్యను దాటి వెళ్ళిపోతున్నావు కదా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈ సమస్యను నేను దాటి బయటకు వచ్చానంటే దీని వెనకాల నా సేవకురాలి ప్రయాస ఉన్నది. నీకు గుర్తుకొస్తుందా? నీకు గుర్తుకొస్తారా సేవకులు? ఇన్ని వలయాల్లో నుంచి నేను బయటపడుతున్నానంటే మా సేవకులు మా పక్షాన నిలబడి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి మేము భారంగా ఉండకూడదు, వాళ్ళ భారాన్ని మేము మోయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళకి మేము భారంగా ఉండకూడదు, వాళ్ళ భారాన్ని మేము మోయాలి. కొన్ని రాళ్ళంట యాజకులకి ఎక్కడున్నాయంటండి? పాదాల కింద ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? యాజకుల భారాన్ని చూడకుండా ఏం చేస్తున్నారంట? వారి పిల్లల్ని, వారి పశువులన్నీ చూసుకుంటా వారు అవతల ఒడ్డుకు చేరిపోయారు. కానీ ఇంకా యాజకులు ఎక్కడున్నారు? యోర్దాను నది నడుమునే ఇంకా యాజకులు నిలబడిపోయారు. అయితే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ, ఇదిగో యోర్దాను నది నడుమున నా యాజకులు నా మందస్సాన్ని మోసి నిలబడ్డారు కదా, వాళ్ళ కాళ్ళ క్రింద 12 రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఈ ఒడ్డుకు మీరు చేర్చండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రాళ్ళు మీరు ఏ ఒడ్డుకు చేర్చాలి? ఈ ఒడ్డుకు మీరు చేర్చండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి వాక్యాన్ని చూడండి. 12 రాళ్ళని 12 రాళ్ళని యెహోషువ యోర్దాను నది నడుమున యాజకుల పాదాల దగ్గర ఉన్న రాళ్ళని తెప్పిస్తాడు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒక్కసారి. ఎక్కడికి తెమ్మని చెప్తాడో చదువుదాం. వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, వారి పాదం దగ్గర ఉన్నటువంటి రాళ్లను 12 రాళ్ళు, యాజకుల పాదాల క్రింద ఉన్న 12 రాళ్లను ఎక్కడికి తెప్పించాడు యెహోషువ దైవజనుడు? గిల్గాలులోనికి తెప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యాజకుల పాదాల దగ్గర ఉన్న రాళ్ళట గిల్గాలులోనికి వచ్చాయంట. నన్ను ఒక మాట చెప్పనివ్వండి. నీవు యాజకుని పాదాల దగ్గర ఉంటే, నీవు యాజకుల భారాన్ని మోయగలిగితే, చాలా జాగ్రత్తగా వినండి, నీవు యాజకుని ప్రయాస పట్టించుకోగలిగితే, దైవజనుడు లేదా దైవజనురాల ప్రయాసను నువ్వు మోయగలిగితే, ప్రయాసను పట్టించుకోగలిగితే, ప్రయాసను గుర్తించగలిగితే ఖచ్చితంగా నువ్వు బయటికి రాబోతున్నావు. యేసు నామములో నా దేవుడు నేను బయటికి తేబోతా ఉన్నాడు. వింటున్నారు ఈ మాటను మీరు? యోర్దాను నది మధ్యలో ఉన్న ఆ రాళ్ళను యెహోషువ బయటికి తీసుకొని రమ్మన్నాడు. ఎవరు బయటకు వస్తారో తెలుసా? ఎవరు బయటకు వస్తారో తెలుసా? ఎవరు చిక్కుల్లో నుండి, అనారోగ్యాల నుండి, దయ్యపు క్రియల్లో నుంచి, ఎవరు ఫినాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటపడతారో తెలుసా? యాజకుని పాదాల దగ్గర ఉన్నవారు, యాజకుని భారాన్ని మోస్తున్నవారు, యాజకుని ప్రయాసలు గుర్తిస్తున్నవారు, వారు బయటికి రేపటి రోజున రాబోతా ఉన్నారు. ఖచ్చితంగా వారు బయటకు వచ్చేస్తారు. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ సంఖ్యలతో అపవాది నేను కట్టి ఉంచాడు, ఆ సంఖ్యలో నుంచి ఈ రాత్రి నువ్వు బయటికి రాబోతున్నావు. ఎవరు వస్తారు బయటికి? ఎవరిని దేవుడు తీసుకొస్తాడు బయటికి?
అపవాది బంధకాల నుంచి దేవుడు ఎవరిని తీసుకొస్తాడో తెలుసా? యాజకుని యొక్క పాదముల కింద రాళ్ళుగా ఉన్న వారిని దేవుడు బయటికి తీసుకొస్తాడు. తెలుసా విషయం మీకు? యాజకుల భారాన్ని పట్టించుకోని వారు, యాజకుల కన్నీటిని పట్టించుకొని వారు, యాజకుల ప్రయాసను పట్టించుకొని వారు, యాజకుల దుఃఖాన్ని పట్టించుకొని వారిని దేవుడు బయటికి తీసుకురాడు. ఏ రాళ్ళు బయటకు వస్తున్నాయి? ఏ రాళ్ళని దేవుడు బయటికి తీసుకురమ్మంటున్నాడు? యాజకుని పాదాల దగ్గర ఉన్న రాళ్ళే బయటికి రావాలి. ఏ రాళ్ళు బయటికి రావాలంట? యాజకుని పాదాల కింద ఉన్నాయి, చూసావా? యాజకుని భారాన్ని మోస్తున్నారు, చూసావా? యాజకుని భారాన్ని మోస్తున్నారు, చూసావా? నా సేవకురాలి భారాన్ని, నా సేవకుని భారాన్ని మోస్తున్నారు, చూసావా? వాళ్ళు బయటికి రావాలంతే. వారు బంధించబడి ఉండడానికి వీల్లేదు. వారు గిల్గాలులోనికి రావాలి. ఆమేన్ చెప్పాలి గట్టిగా. మాట్లాడుతున్న ప్రతిదీ ప్రవచనం. మీరు ఆమేన్ చెప్తే దేవుడు మీకు స్వతంత్రిస్తాడు. ఈ రాత్రి ఆ మాటని మౌనంగా కూర్చోవద్దు. ఈ రాత్రి ఎవడు విడిపించబడతాడో తెలుసా? యాజకుని పాదాల కింద రాళ్ళుగా బ్రతికిన వారిని దేవుడు విడిపించబోతా ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇదిగో అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ బోల్డ్ రాళ్ళు ఉన్నాయి, కానీ దేవుడికి ఆ రాళ్ళు వద్దంట. ఏ రాళ్ళు కావాలంట? యాజకుని పాదాల క్రింద ఉన్న రాళ్ళే కావాలంట. ఈ రాళ్ళే విడిపించబడాలి. ఈ చుట్టూ ఉన్న రాళ్ళు విడిపించబడటానికి వీలు. సేవకుని భారాన్ని, సేవకుని బాధ్యతని, దేవుని యొక్క భారాన్ని పట్టించుకొని వారు విడిపించబడడానికి వీరు. నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఇన్ని రాళ్ళున్నాయి, ఇన్ని రాళ్ళున్నాయి, ఆ రాళ్ళే నీకెందుకు వద్దు, ఈ రాళ్ళే నీకెందుకు కావాలి అంటే దేవుడు నాతో చెప్పాడు, అక్కడక్కడ ఉన్న రాళ్ళు సేవకుని భారాన్ని పట్టించుకోవయి. అవి ఎప్పుడు కూడా వచ్చామా, మేము దీవించబడ్డామా, మా పిల్లలు బాగున్నారా, మేము సంపాదిస్తున్నామా, మేము సమస్యలు దాటి వెళ్ళిపోతున్నామా, అవే చూస్తాయి అక్కడక్కడ రాళ్ళు. కానీ ఈ రాళ్ళు ఉన్నాయి, చూసావా జయరాజు? ఈ రాళ్ళు సేవకుని పాదాల కింద ఉన్నాయి. ఈ రాళ్ళు సేవకుని భారాన్ని రాళ్ళు మోస్తున్నాయి. సేవకుల ఆ ప్రతిష్టతని ఇవి మోస్తున్నాయి. సేవకుల కన్నీటిని ఇవి మోస్తున్నాయి. ఈ రాళ్ళున్నాయే, ఈ రాళ్ళు తన పిల్లల భారాన్ని మోసే రాళ్ళు కాదు. ఈ రాళ్ళు వాళ్ళ బాగోగులు చూసుకునే రాళ్ళు కాదు. ఈ రాళ్ళు సేవకుడు క్షేమంగా ఉండాలని కోరుకునే రాళ్ళు. ఈ రాళ్ళు నేను ఈ రాళ్ళనే ఎందుకు విడిపించమన్నానో తెలుసా? నేను ఈ రాళ్ళనే బయటికి ఎందుకు తెమ్మన్నానో తెలుసా? నేను ఈ రాళ్ళనే గిల్గాలుకి ఎందుకు తెమ్మన్నానో తెలుసా? ఈ రాళ్ళు సేవకుని కష్టాల్లో నిలబడతాయి. ఈ రాళ్ళు సేవకుని భారాన్ని, భుజాన్ని ఎత్తుకుంటాయి. ఈ రాళ్ళు నేనున్నాను అమ్మగారు, నేనున్నాను అయ్యగారని ఈ రాళ్ళు కష్టాల్లో నిలబడతాయి. అందుకే ఈ రాళ్ళు విడిపించబడాలి. ఈ రాళ్ళు బంధకాల్లో ఉండడానికి వీలు లేదు. బంధకాల్లో ఈ రాళ్ళు ఉండటానికి వీల్లేదు. అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ వారి బాగోగులు చూసుకొని దాటి వెళ్ళిపోతున్నారు, కానీ ఈ రాళ్ళు మాత్రం ఏం చేస్తున్నాయట? సేవకుని భారాన్ని మోస్తున్నాయి. నా సేవకుడు క్షేమంగా ఉంటే నా ఇల్లంతా క్షేమంగా ఉంటుంది. నా సేవకురాలు కడుపు నిండా తింటే, నా సేవకుడు ఇదిగో సంతోషంగా ఉంటే నా పిల్లలు దీవించబడతారు. అందుకే దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, ఇమ్మీడియట్గా ఈ రాళ్ళకు స్వతంత్రం రావాలి. ఈ రాత్రి సేవకుని భారాన్ని మోసే ఈ రాళ్ళు అప్పుల్లో ఉన్నారు, వీడు ఇమ్మీడియట్గా ఈ రాత్రి విడిపించబడాలి. సేవకుని భారాన్ని మోసే ఈ రాళ్ళు రోగములో ఉన్నాయి, ఈ రాళ్ళు ఇమ్మీడియట్గా ఈ రాత్రి విడిపించబడాలి. ఎందుకు దేవుడు ఈ రాళ్ళని బయటికి తెమ్మంటున్నాడు? ఈ రాళ్ళు మామూలు రాళ్ళు కాదు, దేవుని సేవకుల్ని రాళ్ళు మోస్తున్నాయి. ఈ రాళ్ళు ఎవరిని మోస్తున్నాయి? నిబంధన మందసాన్ని మోస్తున్న వాడిని రాళ్ళు మోస్తున్నాయి. హలో, వింటున్నారా? తన స్వార్థాన్ని తను చూసుకొని మందిరాన్ని నడిపించే దైవ సేవకుని కష్టాన్ని కాదు ఈ రాళ్ళు మోసేది. నిబంధన మందసాన్ని మోస్తున్న దైవ జనుణ్ణి రాళ్ళు మోస్తున్నాయి. నా కొరకు ప్రతిష్ఠించుకొని, నా కొరకు సిలువ వేసుకొని, నా కొరకు లోకంలో ఉన్నది పెంటగా చేసుకొని నా సేవ చేస్తున్న రోషము కలిగిన సేవకుల్ని ఈ రాళ్ళు మోస్తున్నాయి. అందుకే ఈ రాళ్ళు చీకట్లో ఉండడానికి రాత్రి వీల్లేదు.
చాలామందికి అర్థం కాదు, చాలామందికి అర్థం కాదు. వాళ్ళంతే చెప్తారులే, వాళ్ళదేముంది, మేము బాగుంటే చాలు, మేము వెళ్ళామా, మా పిల్లలు బాగున్నారా, మేము ఇంకా ఎదుగుతున్నామా, మేము ఇంకా ఆశీర్వదించబడ్డామా, మేము యోర్దాను దాటేసామా, అంతే ఇనఫ్. మేము బాగున్నామా, మీ సమస్య నుంచి బయటపడుతున్నామా లేదా, ఇక అంతే చాలు. ఇక సేవకుడు ఎంత భారం మోసినా మాకు అనవసరం, ఎంత ప్రయాసపడినా మాకు అనవసరం, వాళ్ళు ఎన్ని బాధలు పడినా మాకు అనవసరం, వాళ్ళు ఎక్కడ తిప్పలు పడినా మాకు అనవసరం. మేము ఎలా ఉన్నాం? ఈ రాళ్ళంట విడిపించబడమంట. ఆ రాళ్ళకు దేవుడు స్వతంత్రాన్ని ఇవ్వడంట. ఏ రాళ్ళు విడిపించబడతాయి? మీ క్లారిటీగా అర్థమైపోయింది ఈ రాత్రి. గిల్లగాలులోకి ఏ రాళ్ళు వస్తాయి? యెహోషువ 4వ అధ్యాయం మీరు క్లియర్గా చదివారు, 20వ వచనంలో. ఒక్కసారి మళ్ళీ చదువునాను ఆ మాట, ఒక్కసారి మళ్ళీ చదువునాను ఆ మాట. వారు యోర్దానుల నుండి తెచ్చిన 12 రాళ్ళను 4:3 చదువు ఒకసారి. 4వ అధ్యాయం 3వ వచనం చదువు యెహోషువ. యాజకుల కాళ్ళు, అదిగో యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుము నుండి 12 రాళ్ళను, అదిగో చూసారండి, ఇక చాలా ఆపేసి. చూసారా, యాజకుల కాళ్ళ దగ్గర ఉన్న రాళ్ళనంట దేవుడు ఏం చేయమంటున్నాడు? బయటికి తీసుకురండి మీరు. ఇమ్మీడియట్గా ఇప్పుడు సేవకుల కాళ్ళ కింద ఉన్న వాళ్ళు రావాలి బయటికి. ఇప్పుడు వీరు ఇమ్మీడియట్గా విడిపించబడాలి. వారు ఏ బంధకాలు ఈ రాత్రి ఉండడానికి వీల్లేదు. వెంటనే దేవుడు ఆ రాళ్ళకి కార్యాలు చేయబోతున్నాడు ఈ రాత్రి. దయచేసి ఇన్ని సంవత్సరాలు సేవకుని భారం బాధ్యత మోయలేకపోయావేమో, ఇన్ని సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి దాటుకుంటా వస్తున్న సేవకుని భారాన్ని, సేవకుని బాధ్యతని నువ్వు మోయట్లేదేమో. ఈ రాత్రి సేవకులకి భారంగా ఉండొద్దు, సేవకుల భారాన్ని మోయండి. వెంటనే నా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, వెంటనే నా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. నేను పరిచర్య చేసిన తొలితి దినాల్లో 2015-2016 సంవత్సరంలో మందిరంకి వెళుతూ ఇంకొక మందిరానికి వెళ్ళాను. అంటే చిన్నప్పటి నుంచి ఒక మందిరానికి వెళ్ళాం. మా ఇంటి దగ్గర ఉన్న మందిరం. మా మాయం వరుస అవుతారు దైవజనులు. వెళ్ళిన ప్రతిసారి కూడా మేము చిన్న వయసు నుంచి నేర్చుకుంది ఏంటంటే, మందిరంలో మేము పరిచర్య చేయాలి, సేవకులకి మేము సపోర్ట్గా ఉండాలి. వెళ్ళామా వచ్చామా అనేది కాదు, వెళ్ళామా ఆశీర్వాదం పొందుకున్నామనేది కాదు, మేము మా కుటుంబం బాగున్నామనేది కాదు. మేము వెళ్ళాలి, దేవుని పని చేయాలి, సేవకుని కన్నీరు మేము తుడవాలి. చిన్నప్పటి నుంచి మా చెల్లి నేను పరిచర్య చేసేవారు. ఇంకా అలా కొంచెం ఎదుగుతున్న వయసులో 2014లో దేవుడు మమ్మల్ని వేరొక అభిషేక్తుడి వద్దకు నడిపించారు. ఆయన దగ్గరికి వెళ్ళాం. కొన్ని వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఇక 2015-2016లో దైవజనులు మందిరం కట్టారు. అయితే నాకు ఒకటి అనిపించింది, నేను మందిరంకి వెళ్ళి రావటమే సరిపోతుంది, నేను చర్చిలో దేవుని కొరకు నేను కష్టపడాలి, సేవకుని భారములో కొంతలో కొంత నేను ఎత్తుకోవాలని చెప్పేసి వాలంటరీగా నేను జాయిన్ అయ్యాను ఆ మినిస్ట్రీలో. దాదాపుగా చాలా నెలల పాటు నేను వాలంటరీగా చేశాను, దేవుని పని చేశాను. సేవకుని యొక్క పాదముల కింద రాళ్ళగా ఉండడానికి నేను ఇష్టపడ్డాను ఆ రోజుల్లో. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను ఇప్పుడు ఏమయ్యాను? ఒకప్పుడు ఈ రాయి మరొక సేవకుని కాళ్ళ కింద ఉంది. అందుకే నా దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. వింటున్నారా? ఒకప్పుడు ఈ రాయి సేవకుని పాదాల దగ్గర ఒదిగిపోయింది. అందుకే ఈరోజు నేను అనేక వందల మందిలో ఒక వెలుగుగా మారిపోయాను. ఈ రాత్రి మీద కొన్ని నేను అదే చెప్తున్నాను, సేవకుని పాదాల కింద రాయిగా మీరుంటే మీరు బయటకు వస్తారు. ఖచ్చితంగా మీ ఊబిలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. ఒకప్పుడు మీకు నేను కనబడుతున్న ఈ రాయి, యూట్యూబ్లో కనబడుతున్న ఈ రాయి మరొక సేవకుని పాదాల కింద ఉన్న రాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, భయంకరమైన శ్రమలు మేము ఎదురు చేస్తున్నాం. నా తండ్రి ద్వారా భయంకరమైన కష్టాలు మా కుటుంబాల్లో మేము పడ్డాం.
ఎప్పుడైతే ఈ రాయి రహస్యంగా సావుకుని పాదముల కింద వెళ్ళిందో, సావుకుని భారాన్ని రాయి మోసిందో, చీకట్లో నా కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. తాగుబోతున్న తండ్రిని దేవుడు మార్చాడు. వెంటనే కార్యాలు జరగటం చూశాను నా జీవితంలో. ఇక ఇప్పుడు చెప్పలేం. నూరంతులుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఒకప్పుడు ఈ రాయి ఏం చేసిందో తెలుసా? సావుకుని పాదాల దగ్గర ఉండడానికి ఇష్టపడింది ఈ రాయి. సేవకులకి ఏదో ఒక పని చేయాలి. అయ్యో, ప్రతిష్ఠించబడిన సేవకులు, నా నామం పేరిట నా సేవకులకి గిన్నెలు చన్నీళ్ళు ఇస్తే దేవుడు ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాడంట? పరలోకములో వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రవక్తని చేర్చుకున్న వారు ఏ ప్రతిఫలం పొందుతారంట? ప్రవక్త ఫలాన్ని పొందుతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరెప్పుడు కూడా తప్పించుకోవడానికి చూడొద్దు, కానీ సేవకుని యొక్క పాదాల కింద రాళ్ళుగా ఉండటానికి ఇష్టపడాలి. అంటే అర్థం ఏంటి? మీరు సేవకులకి భారంగా ఉండకూడదు, సేవకుల భారాన్ని మీరు మోస్తూ ఉండాలి. అర్థమైందా? మీరు సేవకులకి భారంగా ఉండొద్దు, సేవకుల భారాన్ని మోయండి. దైవజనరాలు నాకు కొన్ని సంవత్సరాల క్రితమే నాకు తెలుసు. మీకు విషయం చెప్పనా? ఆమె వయసు నా వయసు మీరు చూడండి ఒకసారి. ఈ రోజుకి ఈ క్షణానికి అమ్మగారు నాకు లోబడి ఉంటారు. మీరు ఒకసారి ఆలోచించండి. కింద దానియేలుని మీరు అందరూ చూస్తారు. ఆవిడ అలా కుర్చీలో కూర్చుంటే నేను మంచం మీద పడుకొని ఆమె చెప్తున్న మాటలు నేను విన్నాను. ఎందుకో తెలుసా? ఆ స్వతంత్రత ఆవిడే నాకు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటికీ ఆమెలో ఉంది ఆ గుణం. ఏంటో తెలుసా? మరొక సేవకుని పాదాల దగ్గర నేను ఒతికి ఉండాలి. నేను కొడుకు వంటి వాడిని ఆవిడికి. ఆవిడ నా ముందు ఒదిగి ఉండే అంత విధానం ఉండక్కర్లేదు, కానీ ఆమె సేవా జీవితంలో ఈ మధ్య ఏది చేయాలన్నా సరే, ఇదివరకు కూడా ఫోన్ చేసి వెంటనే ఆమె ఆలోచన నాకు చెప్తారు. నాకేమీ చెప్పకుండా ఆమె పనులు చేసుకోవచ్చు, కానీ ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే, అయ్యా నీ సేవకురాలు ఈరోజు కూడా అనకూడదు, కానీ నా నోటితో నా పాదాల కింద ఒదిగుందయ్యా. మీరు చూస్తూ ఉండండి. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. బ్యూలమ్మ, నీ నేమ్ మీద నేను ప్రవచనం పలకనివ్వు. మీరు చూస్తూ ఉండండి. ఆవిడ సేవకుని పాదముల కింద ఒక రాయిగా ఉండవలసిన రాయిగా ఉంటున్న బిడ్డ. మీరు చూస్తూ ఉండండి. దేవుడు రానున్న దినాల్లో కొన్ని వందల మందికి ఆమెను దేవుడు పరిచయం చేయబోతూ ఉన్నాడు. మీకు ఆ విషయం తెలుసా? మీకేం తెలియదు, ఇప్పుడు తెలియదు మీకు ఇప్పుడు తెలియదు. నేను కూడా ఒకానొక సమయంలో ఇదిగో 2 సేవకుల క్రింద నేను రాయిగా ఉన్నా. నేను అక్కడెక్కడో ఉండాలనుకోలేదు నేను. అందుకే నా దేవుడు నన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు. మీరు నమ్మరు. నా దేవుడు నన్ను 100 నన్ను ఆశీర్వదించాడు. విషయం మీకు తెలుసా? నా ఇంటిని మీరు వినండి. నా ఇంటిని నేను పోషించుకునే కృప దేవుడిచ్చాడు. 24 సంవత్సరాలు నా ఇల్లు మొత్తాన్ని నా దేవుడు నా ద్వారా పోషిస్తున్నాడు. దీనికి కారణం ఏంటి? నేను మరొక సేవకుడి క్రింద గత సంవత్సరాల రాయిగా ఉన్నాను. ఈ సేవకురాలను కూడా దేవుడు కొన్ని వందల మందిలో వెలుగ్గా దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీవు కూడా సేవకుని పాదముల కింద రాయిగా, అనగా నువ్వు భారాన్ని ఎత్తుకోగలిగితే, సేవకులు మాకు భారము కాదు బాధ్యత అని నువ్వు అనుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు బయటకు వచ్చేస్తావు. యెహోషువ అంటున్నాడు, ఇదిగో ప్రతిష్ఠించబడిన సేవకుని పాదముల దగ్గర ఉన్న రాళ్ళను మీరు మొట్టమొదటిగా బయటికి తీసుకురండి. కొంతమంది అంటున్నారు, యెహోషువ గారు ఈ రాళ్ళని తీసుకొస్తామండి, ఫస్ట్ ఇవి మాకు అందుబాటులో ఉన్నాయండి.
అదిగో ఆవరణములు ఉన్న రాళ్ళని తీసుకొస్తామండి, లేదంటే ఇక్కడ కూర్చున్న రాళ్ళని తీసుకొస్తామండి అంటే యెహోషువ అంటున్నాడు, ఆ రాళ్ళు నాకు వద్దు, సావుకుని పాదాల దగ్గర ఉన్న రాళ్ళు. ఇప్పుడు చూడండి, స్టీఫెన్ ఇక్కడ కూర్చున్నాడు, మీకు ఉజ్జాయింపుకి చెప్తున్నాను. ఈ రాళ్ళని మీరందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, స్టీఫెన్ మాత్రం నా కాళ్ళ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, ఈ రాయి మాత్రమే కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాయి మాత్రమే కావాలి. యూట్యూబ్లో రేపు మన సంఘస్థులు చూసి ఇక స్టేజ్ మీద కూర్చుంటారేమో రేపు అందరికి వచ్చి ఇటు నా దగ్గర. అట్లా చెప్పట్లేదు నేను. ఎక్కడెక్కడో ఉన్న రాళ్ళు వీరు అంటున్నారు ఇవి అందుబాటులో ఉన్నాయి, ఇవి తీసుకో. కాదు, సావుకుడు ప్రతిష్ఠించబడిన సావుకులు కింద ఉన్నాయి చూసావా, అవి తీసురండి అన్నాడు. సావుకుడు ఎప్పుడు కూడా మీకు భారంగా మారకూడదు, బాధ్యతగా మారాలి. బాధ్యత అనుకొని ఆలన పాలన చూడాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఈ ఫ్యామిలీకి చాలా ధన్యం. ఎందుకంటే సావుకురాలు వారానికి వచ్చి 3 రోజుల పాటు ఇక్కడే ఉంటున్నారు. ఆవిడ పాదముల కింద రాళ్ళగా ఉండటం మీకు ఒక దేవుడిచ్చిన సదవకాశం. ఇప్పుడు మీరు లేమిలో ఉండొచ్చండి, కానీ దేవుడు మిమ్మల్ని రేపు వెలుగులోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆ విషయం మీకు తెలుసు. మిమ్మల్ని దేవుడు రేపు వెలుగులోకి తీసుకొస్తాడు. మిమ్మల్ని దేవుడు రేపు విడిపిస్తాడు. ఎందుకు? మీరు సావుకురాలు కాళ్ళ కింద రాళ్ళగా ఉంటున్నారు, భారాన్ని మోస్తున్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాళ్ళు నేను ముగించేస్తున్నాను. ఈ రాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు చూడండి. 1 సమూయేలు 11వ అధ్యాయము 14-15 వచనాలు చదివితే మీకు అక్కడ అర్థమవుతుంది. మనము గిల్గానుకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని శాలిక ఎవరి సన్నిధినట? దేవుని సన్నిధికి రాళ్ళు తేబడుతున్నాయి అటు. దేవునికి స్తోత్రం కలి. ఎంత గొప్ప కృప అండి. చూడండి, రేపు సావుకుని పాదముల కింద రాళ్ళగా ఉన్న మీరు సావుకుల యొక్క భారాన్ని మోయగలుగుతున్న మిమ్మల్ని సియోనులోకి దేవుడు తీసుకుపోతాడు. అర్థమైందా? పాతాళ ద్వారాలు మూసి మీ కొరకు దేవుడు నిత్య సియోనుని అనుగ్రహిస్తాడు. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి, రాయని మరిచిపోని దేవుడు నిన్ను మర్చిపోతాడో చెప్పు? రాళ్ళని మర్చిపోని దేవుడు నిన్నెందుకు మర్చిపోతాడు? ఆఫ్టర్ ఆల్ రాయి. దాని గురించి దేవుడు ఇంత స్టోరీ మాట్లాడుతున్నాడు. అసలు విశ్వమును సృష్టించిన వాడు రాయి గురించి మాట్లాడడం ఏంటండి? ఆ రాయి ఎవరో కాదు, నువ్వు నేనే ఆ రాయి. అర్థమైందా? నువ్వు కూడా సావుకుని పాదం దగ్గర, హలో, నువ్వు ఉంటే నువ్వు బయటకు వచ్చేస్తావు. అసలు నిన్ను ఎప్పుడు ఉంచలేడు ఈ లోకంలో. ఏ దయ్యాలు నిన్ను బంధించి నొక్కి పెట్టలేవు. నిన్నిక ఖచ్చితంగా నువ్వు బయటకు వస్తావు. వచ్చిన నిన్ను ఎక్కడ పెడతాడో తెలుసా? యెహోవా సన్నిధిలో నువ్వు కనబడతావు. నిత్య సియోనులోనికి డైరెక్ట్గా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, సావుకుల భారాన్ని మోస్తే ఖచ్చితంగా నువ్వు ఏ ఊబిలో ఉన్నావు ఆ ఊబిలో నుంచి బయటికి వచ్చేస్తావు. రెండవదిగా, నువ్వు సావుకుని భారాన్ని నువ్వు భుజాల మీద మోస్తే నువ్వు ఖచ్చితంగా నిత్య సియోనులోనికి నీవు చేరతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక 3వ మాట నేను ముగిస్తున్నాను. 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు. ఏ రాళ్ళంట? అది మంచిగా చెప్పారు. ఈ రాళ్ళు యాజకుని పాదముల దగ్గర యాజకుని భారాలను, యాజకుని బాధ్యతను పట్టించుకున్న ఈ రాళ్ళు చిరకాలము ఇజ్రాయేలు ప్రజలకి జ్ఞాపకార్థముగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఈ రాళ్ళు మాత్రమే. ఏ రాళ్ళు?
సేవకుని పాదముల క్రింద రాళ్ళగా ఉండి నిలబడిపోయిన వారి రాళ్ళు చిరకాలము దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. చిరకాలము దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక సందర్భం తెలుసా బైబిల్లో? పాపాత్మురాలైన స్త్రీ అచ్చ జటమాంసిని పగలగొట్టి, అత్తరబుడ్డిని పగలగొట్టి దేవుని తల మీద పోసి అభిషేకం చేసింది. దేవుని తల మీద పోసి అభిషేకం చేసింది. దేవుడు అన్నాడు, ఈమె గురించి నేను ఎక్కడ ప్రసంగం చెప్పినా ఈమె గురించి ఈ రోజు నుంచి నేను మాట్లాడతాను. ఏమని? నేను జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని? నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకయ్యా? విలువైన అత్తర బుడ్డిని పగలగొట్టి ఆయన తల మీద పోసి ఆయన అభిషేకించేసింది. శిష్యులు అంటున్నారు, అది చాలా విలువైంది. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఎన్ని వేలు పెట్టి కొనుక్కున్నావు? ఎందుకు ఇలా నేలపాలు చేసావు అంటున్నారు. కానీ ఆమంటుంది, నా దేవుని కంటే ఎక్కువేది కాదు. దేవునికి స్తోత్రం కలుగునగా. నా విలువైన ధనాన్ని, నా విలువైన సమయాన్ని నీ దేవుని మీద కుమ్మరిస్తున్నాను. నాకు అవి ఎక్కువేమీ కాదు. దేవుడు అంటున్నాడు, నేను ఎక్కడ ప్రసంగం చెప్పినా ఈమె గురించి నేను ఖచ్చితంగా చెప్తాను. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుంటాడు. చూడు, మత్తయి సువార్తలో ఉంటుంది ఆ మాట. 26:13 ఉంటుందండి ఆ మాట. 26:13 మనం ఆ మాట చూడగలం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదంతా ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ సువార్త చెప్పబడుతుందో ఏం గురించి అక్కడ జ్ఞాపకం చేస్తాను. మీరు కూడా జ్ఞాపకం చేయండి. ఏం గురించి ప్రశంసించబడాలి. ఈ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకుని పాదముల కింద రాళ్ళుగా ఉన్న మిమ్మల్ని కూడా దేవుడు అన్ని చోట్ల ప్రశంసిస్తాడు. అన్ని చోట్ల మీ గురించి సేవకులు మేము సాక్ష్యం చెప్పాలి. తెలుసా విషయం మీకు? మీ గురించి ఎక్కడికి పోయినా సాక్ష్యాలు చెప్పాలి. మేము పలానా కుటుంబం ఉందండి, ఎంత కేర్ తీసుకుంటారండి, దేవుని పరిచర్య ఎంత బాగా చేస్తారండి, ఎంత బాగా పట్టించుకుంటారండి. మేము మీ గురించి చెప్పగలగాలి. చెప్పగలిగేలా మీరు ఉండాలి. ఆ పాపాత్మురాలైన స్త్రీ, ఆమె గురించి ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆమె గురించి ప్రశంసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ రాయిగా ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టం, నీకు వదిలేసాను. ఈ రాత్రి ఎక్కడెక్కడో దిక్కుతోచని స్థలాల్లో పడి ఉండే రాయిగా ఉండాలనుకుంటున్నావా? లేదయ్యా, లేదయ్యా, లేదయ్యా. సేవకుడు పాదాల కింద రాళ్ళుగా ఉండాలని ఆశపడుతున్నావా? ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. నేను వాక్యం చెప్పేసి రేపు ఎల్లుండి నేను విజయవాడ వెళ్ళిపోతాను. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు విడిపించబడాలంటే ఖచ్చితంగా నువ్వు యాజకుల పాదాల కింద రాళ్ళగా ఒదిగిపోవాలి. నువ్వు ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను. ఇక్కడ నిస్సీ బ్లెస్సీ కనపడుతున్నారు. వారి తల్లి విజయ గారు చాలా కన్నీటి ఆత్మ కలిగిన స్త్రీ. ఎప్పుడు నాకు చెప్తారు, నాన్న మీ ఆరోగ్యం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు క్షేమంగా ఉన్నారా? ఆమె నాకు మెసేజ్ పెట్టేటప్పుడు ఆమె సమస్య చెప్పదు నాకు, ఇప్పటికీ ఉంటాయి చాటింగ్స్. ఆమె అడిగే తొలి మాట, మీరు ఎలా ఉన్నారు, మీ ఒంట్లో ఎలా ఉంది, మీరు బాగున్నారా, మీరు బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఒక్క రిప్లై బాగున్నానమ్మా అని పెట్టానంటే ఎగిరి గంతులేస్తారు. ఆమె చేసే ప్రతి వర్క్లో అంటే పనిలో ఏ రూపాయి కూడా దేవునికి ఇవ్వకుండా పోగొట్టరు. ప్రతి రూపాయి ఆమె ఏలూరులో ఉంటుంది, నేను విజయవాడలో ఉంటాను. ప్రతి రూపాయి నేను అడగను, ఫోర్స్ చేయను. నా ఫోన్పేలో
ఈ రోజుకి ఆవిడ వేస్తారు. నేను బెదిరించలేదు ఆవిడ్ని, భయపెట్టలేదు ఆవిడ్ని. కానీ ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? ఆవిలో నేను చూసిన లక్షణం ఏంటంటే, సేవకుడు, నా కుమారుడు బాగుంటే ఇంకొంతమందికి సువార్త వెళుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ ఏలూరులో ఉండి ఈ రోజుకి సేవకుని గురించి ఆలోచించింది. దేవుడు ఏ కార్యం చేసినా మెసేజ్ రూపంలో, నాన్న నువ్వు ప్రార్థన చేస్తుంటావు, దేవుడు నాకు విడుదలిచ్చాడు, నువ్వు ప్రార్థన చేస్తుంటావు, దేవుడు నా కుటుంబంలో కార్యం చేశాడు. ఇదే మాట. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నీకు బాగాలేదని చెప్పావు కదా, నీ కొరకు నేను ప్రార్థన చేశాను, నీకు ఎలా ఉంది? దశమ భాగం, ప్రతి రూపాయి. ఆ వారానికి పనిచేస్తే వారానికి సరిపడా, లేదంటే నెలకి పనిచేస్తే నెలకి సరిపడా. ఒకవేళ ఫోన్పే వేయకపోతే నేను ఏ నెలకి వెళ్తాను? నేను మొన్న వెళ్ళాను ఏలూరు, అలానే డబ్బాలో దాచుంచింది. ఇంట్లో చూస్తే పరిస్థితి అధ్వాంతరంగా ఉంది. నేను ఆవిడ తీసిస్తుంటే నాకు బాధేసింది. ఎంత క్లిష్ట పరిస్థితి ఉన్నా ఎందుకని వాడుకోలేదు? నో, నేను నా సేవకుని పాదం దగ్గర ఎలా ఉండాలి? రాయిగా ఉండాలి. ఈ రూపాయి నేను సేవకునికి ఇస్తే ఇంకా సేవకుడు, కొన్ని ప్రాంతాల్లో ఇంకా సేవకుడు ఏం చేయబడతాడు? వాడబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా వాడబడతాడు, ఇంకా ప్రసిద్ధి అవ్వాలి. నా సేవకుడు ఇంకా 10 మందికి, 1000 మందికి, 100 మందికి నా సేవకుని వర్తమానం చేరాలి. నాకే కాదు, అనేక మంది తల్లులకి ఈ కుమారుడు దీవెనకరంగా మారాలి అన్న ఆశ నాకు ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. 1 కాదు, 2 కాదు. నేను నాకు తెలిసిన దగ్గర నుంచి ఆమె, వారి ఫ్యామిలీ ఈ రోజు కూడా బాధలు పడుతూనే ఉన్నారు, కష్టాలు పడుతూనే ఉన్నారు, యోర్దాను దాటుతూనే ఉన్నారు. కానీ ఏ లోయలో కూడా వారు ఇరుక్కుపోలేదు. ప్రతి లోయను వారు ఎదిరించి వారు ముందుకు కొనసాగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏ లోయలో వారు నశించట్లేదు, ప్రతి లోయను వారు దాటుతున్నారు. కారణం ఏంటో తెలుసా? సేవకుని క్షేమాన్ని వారు పసిగడతారు, సేవకుని క్షేమాన్ని వారు చూస్తారు. నేను మీకు అదే చెప్తున్నా. మొదటి మాట, మీరు సేవకుని పాదాల కింద రాళ్ళగా ఉంటే మీరు ఫస్ట్ ఏ బంధకాల్లో ఉండకుండా దేవుడు మిమ్మల్ని విడిపించేస్తాడు. 2వది, మిమ్మల్ని యెహోవా సన్నిధిలో ఉంచుతాడు. 3వది, మిమ్మల్ని చిరకాలము జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగినగా మీరు చిరకాలము దేవునికి జ్ఞాపకంలో ఉంటారు. ఈ రాత్రి మీరు ఉన్న స్థలాల్లో మోకరించండి.